हफ्ते के रोज शहर हैदराबाद में वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी KTR ने स्टील ब्रिज की इफ्तिताही तकरीब में शिरकत की, जहां जिले निर्मल के BRS कायद भैंसा ज़राई मार्केट कमेटी सदर नशीं और कबायली लीडर जाधव और राजेश बाबू भी शिरकत करते हुए KTR के साथ कदम से कदम मिलाकर चलने पर रियासती वजीर तलसानी श्रीनिवास यादव ये बर्दाश्त न करते हुए बरहमी की हालत में राजेश बाबू की शर्ट की कॉलर खींचकर तमाचा रसीद कर दिया। इस पूरे वारदात की लाइव वीडियो सोशल मीडिया और तमाम टीवी चैनलों के साथ अखबारात की सुर्खियां बनी हुई है। इस न्यूज़ की खबर सुनते ही मुत्तहिदा आदिलाबाद ज़िले के तमाम समाजी हलकों से अवाम बरहम होते हुए वजीर तलसानी श्रीनिवास यादव की हरकत पर मजम्मत की जा रही है और श्रीनिवास यादव के खिलाफ नारेबाजी करते हुए जगह जगह धरने मुनज़्ज़म किए गए और इनका अलामती पुतला भी नजर आतिश किया गया और बंजा समाज की जानिब से लोकेश्वरम पुलिस स्टेशन में वजीर तलसानी श्रीनिवास यादव के खिलाफ एट्रोसिटी केस की शिकायत दर्ज कराई गई। ఆడేవాడు రాజేష్ బాబు కట్టేవాడు లంజా కొడుకోడు అట్రాసిటీ కేసు పెడతాం టౌన్ లో కేసు ఉంటది మా ఎస్టీ ఎస్సీది मिनिस्टर को बरतरा चाहिए, मिनिस्टर को बरतरा चाहिए। పోస్ట్పోన్ అయింది. అయితే నిన్న జరిగినటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ సమయంలో గౌరవ మంత్రివర్యులు BRS అధ్యక్షులు KTR గారి సమక్షంలో గవర్నీయులు పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక అసభ్యకరమైనటువంటి ప్రవర్తన యావత్ తెలంగాణ వాదులకు చాలా అవమానం జరిగింది. ఆ తలసాని యాదవ్ గారు గవర్నీయులు పెద్దలు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు అనేక ఉద్యమాల్లో పాల్గొని అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు STCL అధ్యక్షులుగా సేవలందించి ఈ మధ్య బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్గా సేవలందిస్తున్నటువంటి రాజేష్ బాబు గారిని అనుచితంగా ప్రవర్తించారు. అది చాలా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి తన సహచరుడైనటువంటి గిరిజన నేతను ఈ రకంగా అవమానపరచడం చాలా చింతించదాయకం. ఇప్పటికే ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. దళిత బహుజనుల పైన వీరి యొక్క దాడి ఎక్కువవుతుందని చెప్పి ప్రతిపక్షాలు ప్రజా ఉద్యమకారులు చెప్తున్న ఈ క్రమంలో ఈ విధంగా అనుచితంగా ప్రవర్తించి మా యొక్క జిల్లా నేతను మా ఉద్యమ నేతను అవమానపరచడం చాలా హేయమైనంగా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గవర్నీయులు BRS అధ్యక్షులు శ్రీ KTR గారు వెంటనే ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి. బేషరతుగా రాజేష్ బాబు గారికి అదేవిధంగా యావత్ తెలంగాణ వాదులకి క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనిడలా రానున్న రోజుల్లో పార్టీకి చెడు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మేల్కొండి తెలంగాణ ఉద్యమకారులకు మరియు ఈ నిరంతరము పార్టీ కొరకు పనిచేస్తున్నటువంటి మీ పార్టీలో ఉన్న ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. జై తెలంగాణ.